సెక్రటరియేట్లోనే థ్రిల్లర్ సినిమా. మంత్రికి తెలియకుండానే టికెట్ల రేట్లు పెంచుతున్నది ఎవరు? సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. చిల్లర రాజకీయాలతో సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నదని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. సెక్రటరియేట్లోనే థ్రిల్లర్ సినిమాలు నడుస్తున్నాయంట. బయట థియేటర్లో థ్రిల్లర్ సినిమాలు నడుస్తలే, సెక్రటరియేట్లో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయంట. ఎందుకంటే వరుస కథనాలు చూస్తున్నాం కదా, షాడో ముఖ్యమంత్రి అని చెప్పేసి, మంత్రులు చుప్కా అని చెప్పేసి. సో ఇవే థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తున్నాడు? అసలు సినిమాల గురించి నేను పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి టికెట్ల రేట్లు పెంచురు అని చెప్పేసి ఏ ఒక్కరు రాలేదు, అసలు నాకు దాని గురించి తెలియదు, దానికి నాకు సంబంధమే లేదని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయం. మరి కొన్ని సినిమాలకు టికెట్ల రేట్లకు పర్మిషన్ ఇస్తారేలా, ఇంకొందరు సినిమాలకు నిషేధిస్తారేలా? అంటే సినిమా వాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారా? సినిమా వాళ్ళని కూడా రాజకీయాలు అలా వాడుకుంటున్నారా? ఇక దీంట్లో ఎవరెవరికి సినిమాలకు అంటే ప్రభాస్ సినిమాకి, తర్వాత అల్లు అర్జున్ సినిమాకి. అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట తర్వాత స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడిరు? నేను ఈ కుర్చీలో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత టికెట్ల రేట్ల పెంపునకు నేను అనుమతించను అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిరు. దాన్ని జీవో చేసిరు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. జీవో కూడా పాస్ చేసిరు. మరి టికెట్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడు ఏంది చిరంజీవి సినిమా ఏదేదో ఉండే కదా, ఏ సినిమాది? మనశంకర వరప్రసాద. వీటికి టికెట్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఏది ప్రభాస్ సినిమా, ఇది రాజాసాబ్ సినిమాకు టికెట్లు ఎందుకు పెంచనీయలే? ఎందుకంటే మొన్న వాళ్ళ పెద్దమ్మ కేటీఆర్ని కలిసి నెక్స్ట్ కేసీఆరే రావాలని చెప్పినందుక. ఇగో దీంట్లో కూడా ఇట్లా రాజకీయాలు చూస్తున్నారా? ఇంకేదో లాస్ట్ టైం మొన్న సినిమా వస్తే దానికి కూడా పెరిగింది, టికెట్లు రేట్లు పెంచారు. ఇప్పుడు పెద్ద సినిమా కూడా పెంచుతుర్రట. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండా సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నది ఎవరు? ఈ డబ్బంతా ఎటుపోతున్నది? అసలు ఎవరు వెళ్తున్నారు సినిమా ప్రపంచాన్ని, సినిమా ఇండస్ట్రీని? ఏ మంత్రి వెళ్తున్నారు? సో మిత్రులారా, నాకేం తెలియదు అని చెప్పేసి ఇంకా సినిమా థియేటర్ల కంటే థ్రిల్లర్ సినిమా సెక్రటరియట్లా ఇక వీళ్ళే కొత్త సినిమా తీయబట్టే ఇంకా సినిమా గురించి ఏం పట్టుకుంటారు? క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.